వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ గారు శ్రీనివాసరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పోందుమల్లి సుదర్శన్ వాళ్ళ యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో 29వ డివిజన్లో ఉన్నటువంటి కృష్ణ మందిరం దగ్గర మజ్జిగ చలివేంద్రాన్ని అదేవిధంగా కొబ్బరి బొండాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులకో లేకపోతే సినిమా హీరోలకో జన్మదిన వేడుకల్ని అభిమాన హీరోలకి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక పోలీస్ అధికారికి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా అరుదు. ఎందుకంటే నిరంతరం మన కోసం గస్తీ కాస్తూ మన ప్రాణ మాన ఆస్తి రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి పోలీసు ఆఫీసర్ కోసం ఈరోజు ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది, సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు పిక్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక సంవత్సర పరిధిలో రోజు మర్డర్లో ఏదో ఒక పోక్సా సంబంధించినటువంటి కేసు కావచ్చు, లేకపోతే గంజాయి కేసు కావచ్చు, లేకపోతే కిరాయి హంతకుల యొక్క దాడులు కావచ్చు, అలాంటి పరిస్థితి నుంచి సంవత్సరం కాలం పాటు ఎక్కడా కూడా ఒక మర్డర్ కూడా జరగనీయకుండా ఆపగలిగినటువంటి ఏకైక హీరో మన శ్రీనివాసరావు గారు అనేటువంటి విషయాన్ని మేము సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి హీరో, అటువంటి ఆఫీసర్కి ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి పోందుమల్లి సుదర్శన్ని మేమందరం కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఆఫీసర్లు ఈ పిక్టౌన్ లిమిట్స్లో మరి రాబోయేటువంటి ఆఫీసర్లు ఇదే విధంగా తీసుకొని పోతే చాలా ప్రశాంతంగా ఇక్కడ ప్రజలందరూ ఉంటారనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఆల్కి, అందరూ నమస్కారం. నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నెల్లూరు సిటీలో గాంధీనగర్ ఏరియాలో సుదర్శనం, మంజు, అస్లాం ఇంకా మిత్రమండలి వాళ్ళ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్లో ఈ మే నెలలో దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరగొచ్చు అని వాతావరణం శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే ప్రజలకి కొబ్బరి నీళ్ళు అదేవిధంగా చల్లని మజ్జిగ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఈ వేసవి మండు టెండల నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది. వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ప్రజలకి మరింత సర్వీసు వీళ్ళు చేయాలని చెప్పి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నామని మజ్జిగ కొబ్బరి బండలు పెట్టాము. మా ముఖ్య అతిథి పిక్టౌన్ సిఐ గారు కే శ్రీనివాసరావు వచ్చారు. పిలవంగానే వెంటనే వచ్చారు. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు మన పిక్టౌన్ సిఐ గారి జన్మదిన సందర్భంగా స్థానిక 29వ డివిజన్ గాంధీనగర్ రోడ్ నందు జిల్లా బీజేపీ నాయకులు పోందుమల్లి వాళ్ళ మిత్రమండలి సహకారంతో మన సిఐ గారి జన్మదిన సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి సిఐ మనకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే గతంలో చూసే 1 year బ్యాక్ ఏ విధంగా ఉంది పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ సిఐ గారు పిక్టౌన్కి అధికారం చేపట్టించిన తర్వాత పిక్టౌన్ లిమిట్స్లో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి హత్యలు లేకుండా లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా పరిపాలిస్తున్నటువంటి సిన్సియర్ సిఐ గారికి ఈరోజు ఆయనకి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మరొకసారి మా పిక్టౌన్ సిఐ గారికి లెక్కకు మించి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాను. మా సిఐ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గాంధీనగర్ రోడ్లో ఈ ఎండలకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడిన దృష్ట్యా జిల్లా బీజేపీ నాయకులు మరియు కూటమి నాయకులు కలిసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ